నాకు సంబంధించిన ఒక వ్యక్తిగత అప్డేట్ నేను చాలా మంది నుండి ప్రతిరోజు చాలా ప్రశ్నలు అందుకుంటున్నాను. ఏం జరుగుతోంది? అందులో కేవైసీ నేను సాధారణంగా అందుకునే అన్ని సాధారణ ప్రశ్నలు. మరియు కేవైసీ విషయానికి వస్తే ఇంకా ఏది అమలు చేయలేదు. అది అమలు అవుతుంది. కానీ దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ అష్మఫారా చేస్తున్నది మరియు మీకు బంగారం లేదా వెండి గురించి ఏమైనా తెలుసా లేదా తెలియదో నాకు తెలియదు. వాళ్ళు బంగారం, వెండిని శుద్ధి చేసే సమయంలో నిజంగా దాన్ని అగ్నిలో పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే అందులోని అన్ని మలినాలు కాలిపోతాయి. మంచి సహజ వనరులు, ఆ బంగారం అన్నీ పైకి వస్తాయి. చెప్పినట్టు డ్రాత్ క్రీమ్ ఎప్పుడు పైకి వస్తుంది అన్నట్టు. ఇదే ఇప్పుడు అష్మఫారా చేస్తున్నది. అతను ఈ కంపెనీని శుద్ధి చేస్తున్నాడు. అవును, అతను దాన్ని అగ్నిలో పెట్టాడు. అతను అందులోని అన్ని మలినాలను కాల్చి తొలగిస్తున్నాడు. అతను అది చేయడం ఆపలేదు. ఇది చాలా కష్టం, కానీ అది చేయాల్సిందేనని అతనికి తెలుసు. మీకు తెలుసా, మనలో చాలా మందికి మచ్చలు ఉంటాయి. నేను బిల్లీ గ్రాహాం మాట్లాడుతున్నప్పుడు విన్నాను. నాకు బిల్లీ గ్రాహాం చాలా ఇష్టం. ఆయన మనుషుల గురించి మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరికి మచ్చలు ఉంటాయని, ఆ మచ్చలు మనకు గుర్తు చేయాల్సింది ఏమిటంటే మీరు ఎప్పుడూ లొంగిపోలేదని. మీరు పడిపోతారు. మీరు ఓడను ఢీకొంటారు. మీపై అరుస్తారు, కేకలు వేస్తారు. అండ్రష్ మఫారా దగ్గర చాలా మచ్చలు ఉంటాయని నేను నమ్ముతాను. కానీ అయినా కూడా అతను తనను తాను చూసుకుంటూ నేను ముందుకు సాగాలి. నేను ఇది చేస్తూనే ఉండాలి. నేను ఎప్పుడూ విఫలమవ్వను. నేను విఫలమవ్వాలని అనుకోను. నేను ప్రపంచానికి, ఈ కంపెనీలోని ప్రజలకు అతను పెట్టిన శ్రమను, అంకిత భావాన్ని చూపించాలి అని అంటాడు. నిన్న నేను చెప్పినట్లే అతను ఇప్పుడు వెనక్కి కూర్చొని ఈ అందమైన కాన్వాస్ ఎప్పుడు ఎండిపోతుందో అని ఎదురు చూస్తున్నాడు. అతను వెనక్కి కూర్చొని మనందరి కోసం చేస్తున్న విషయాలు చూస్తున్నాడు. నేను కూడా అదే చేస్తాను. నేను అది నా కోసం కాదు, ఈ కంపెనీలో కూడా వెనక్కి తిరిగి చూస్తూ వావ్ అనిపిస్తుంది. ఇది జరుగుతోంది, ఇది జరుగుతోంది, ఇది జరుగుతోంది. కాబట్టి మఫారా చేస్తున్న దాన్ని మర్చిపోకండి. ఇది నేను నా నుంచి మీకు ఇచ్చే అప్డేట్. అతను ఈ కంపెనీని మెరుగుపరుస్తున్నాడు. అతను తోటలోని కలుపు మొక్కలను తొలగిస్తున్నాడు. అతను నెగటివిటీ, అసహ్యమైన దాన్ని తొలగిస్తూ అందమైన విషయాలు, అందమైన, ముఖ్యమైన విద్య, ప్రేమ, సహనం, దయ వంటి వాటిని పైకి తీసుకొస్తున్నాడు. ఇవే నిజంగా ఈ కంపెనీని విపరీతంగా ఎదిగేలా చేస్తాయి. కాబట్టి మఫారా, ధన్యవాదాలు. ఇదిగో మీకు ఒక అప్డేట్. అతను మెరుగుపరుస్తున్నాడు. నేను దీనికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీరు నిజంగా వెండి శుద్ధి ప్రక్రియను పరిశీలిస్తే అది పెద్ద ప్రక్రియ. అది దీర్ఘకాలికమైన ప్రక్రియ. దాన్ని మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇదే మఫారా చేస్తున్నది. సరే, ఫోన్పాసివ్ అందం ఏమిటంటే ఇది ప్రతి ఒక్కరూ తమను తాము ఎవరో చెప్పుకునే, జీవించేంత భద్రతగా అనిపించే వేదిక. అవును. ఇది చాలా శక్తివంతమైన విషయం. ఎందుకంటే నేను ఎక్కడ ఇలాంటి అవకాశం ఉందని తెలియదు, లేదా మీరు అలా చేయడంలో సౌకర్యంగా అనిపించదు. ఇక్కడికి రాకముందు 50 లేదా 60 వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నాను. వారు జట్టు గురించి మాట్లాడేవారు, కానీ వాస్తవంగా చూస్తే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నువ్వు నీదే చూసుకో, నేను నాదే చూసుకుంటాను అన్నట్టే. అర్థమైందా? కాబట్టి మనందరికీ ఒక అవకాశం, ఒక వేదిక లభించింది. ఇక్కడ మనం మాట్లాడుకోవడమే కాకుండా మనం చేస్తున్న దాన్ని ప్రపంచంతో పంచుకునే అవకాశం కూడా వచ్చింది. నువ్వు మాట్లాడినప్పుడు జోయెక్టా, నిన్ను ఎవరో విన్నప్పుడు ఈ వీడియోను 5 లేదా 6 నెలల తర్వాత ఎవరో చూస్తారు. ఓ దేవుడా, ఇదే నేను. ఆమె చెప్పింది రూపం వేరుగా ఉంది అనుకుంటారు. వాళ్ళు నిన్ను వెతకడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వాళ్లకు నీవు చెప్పింది అనుభూతి కలిగిస్తుంది. అవును, నాకు తెలుసు, నేను చేయగలను, నాకు తెలుసు చేయగలను. సమస్య చెప్పే విధానం. నీకు సాధ్యం కాదు అని చెప్పే వాళ్లతో నీ చుట్టూ ఉండకు. వాళ్ళను ప్రేమించవచ్చు, కానీ వాళ్లతో ఉండాల్సిన అవసరం లేదు. మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మనందరి కోసం ఈ గొప్ప పని చేశాడు. 20 సంవత్సరాల క్రితం నేను అనారోగ్యానికి గురయ్యాను, ఉద్యోగాన్ని కోల్పోయాను, ప్రపంచం అంతా తిరిగాను, ఒకే రోజు అన్నీ కోల్పోయాను. అసలు చెప్పాలంటే 20 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ అదే సమస్య వచ్చింది.
కానీ చూడు, ఇది చూపిస్తుంది తలుపులు తెరుచుకుంటాయి. అవకాశాన్ని పట్టుకో. మన దగ్గర 2% ఉంది. మనకు సాధ్యమైన ఆ 2% మాత్రమే చేస్తే మనం ప్రపంచాన్ని మార్చగలం. ప్రపంచాన్ని మార్చగలం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ కంపెనీ చేయగలదని, ఇందులో ఉన్నవాళ్ళు చేయగలదని నేను అనుభూతి చెందుతున్న దాన్ని మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 7 ఏళ్లలో నేను ఇప్పుడు 7వ సంవత్సరంలోకి వెళ్తున్నాను. నేను చూసిన అతిపెద్ద విషయం అంటే మనుషుల అభివృద్ధి. అది విపరీతంగా ఉంది. చాలా అర్థవంతంగా ఉంది. ఒకటి గుర్తుంచుకో, ప్రతి క్షణం జీవించటం ప్రారంభించడానికి ఒక అవకాశం. ప్రతి క్షణం జీవించటం ప్రారంభించడానికి ఒక అవకాశం. మీరు నేను చేయలేకపోయాను, అయిపోయింది అని చెప్పలేరు. ఈరోజు మొదటి రోజు. నేను ఏమైనా ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నాను. నాకు తెలుసు ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. చాలా మంది క్రిస్కి, ఇంకొంతమందికి నోట్ మీ, దేవుడికి కృతజ్ఞతలు, కేవైసీ గురించి మాట్లాడతారు అని నేను వింటున్నాను. నేను నిజంగా మాటలు రావడం లేదు. కేవైసీ అనేది కస్టమర్ల గుర్తింపును ధృవీకరించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. అందరూ హే, మనకు కేవైసీ వస్తుందట అని అంటున్నారు. ఓహ్ సరే, ఎందుకో మనకు ఎలాంటి కస్టమర్లు లేరు. మనమింకా ప్రారంభించలేదు. వాళ్ళు దేనికైనా ఇంతగా ఫోకస్ చేయడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. నిజమే, మనం కేవైసీ తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ హే, మనకు కేవైసీ వస్తుందట అని లేబుల్ పెట్టడం అంటే ఎడారిలో ఫిషింగ్ రాడ్ తీసుకెళ్ళినట్టు. అవును, నాకు ఒకటి ఉంది. బాగుంది. నాకు ఫ్లై ఫిష్ ఉంది, కానీ నీళ్లు లేవు. అంటే మనం కొంచెం నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. లాగా ఓహ్ క్రిస్ చెప్పినట్టు మేము సాధారణంగా వారానికి కొన్నిసార్లు అస్తో మాట్లాడతాం. గత వారం రోజులుగా అతను చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. నా అనుభవంలో 7 ఏళ్లుగా చూస్తున్నాను. అతను బయటకు వచ్చినప్పుడు సాధారణంగా అది పెద్ద సంచలనమే. అది గుర్తుంచుకోండి. అది మరియు అతనికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఈ జ్వాలను కొనసాగిస్తున్నారని. అతను వచ్చినప్పుడు ఇది ఎన్నోసార్లు చెప్పాడు. మీరు అది చేస్తూ ఉంటే నేను నా పని మీద దృష్టి పెట్టగలను. మరియు నేను చెప్పినట్టు మీరు నమ్మకం ఉంచుతారు లేదా నమ్మరు. మీరు నమ్మకపోతే ఇప్పటి వరకు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మించలేరు. వృథా. అది సమయం, శ్రమ వృథా. నేను అలాంటి వ్యక్తిని కాదు అని నమ్మే వాళ్లతో పని చేయడం నాకు ఇష్టం. వాళ్ళు చూస్తున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, జీవితాలు మార్చడానికి సిద్ధంగా. అందరూ తాము నమ్మాలనుకున్న దాన్ని నమ్ముతారు. నాకు అనిపిస్తుంది మనందరం దేవుణ్ణి నమ్ముతాం. బహుశా దానికి వేరే పేర్లు ఉండొచ్చు. కానీ మీరు మార్చుకోలేదు. మీరు మీకు తెలిసిన వ్యక్తిగా మీ స్వంతంగా ఉండిపోతున్నారు. మీరు మాట్లాడిన ఆ అంశం నాకు చాలా నచ్చింది. మార్టీ దీనిపై ఎన్నో సార్లు మాట్లాడారు. మీకు తెలుసు, మీరు వేరే ఎవరో అవ్వాల్సిన అవసరం లేదు. అది గొప్ప విషయం. నేను ఇక్కడికి వచ్చే వారికి నిజంగా చూపించాలనుకుంటున్నది అంటే మీరు మీరే ఉండండి. మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడండి. మీ ఉత్సాహాన్ని చూపించండి. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో చెప్పండి. ప్రపంచం ఎప్పుడూ కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారని చూడకూడదు. ఇది ముఖ్యమైన విషయం. మన వద్ద ఎంతమందిని అయినా తీసుకురావడం, ఈ కంపెనీ వాళ్ళ కోసం ఏమి చేయబోతుందో, వాళ్ళు ఎంతకాలంగా ఓపికగా ఎదురుచూస్తున్నారో వాళ్లకు తెలియజేయడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. రాత్రిపూట మీరు సూర్యుడిని చూడరు, కానీ అది అక్కడే ఉందని మీకు తెలుసు. అవును. సరేనా? అదే విధంగా ఆష్ ముఫారి కూడా అలాగే. మీరు ఆయనను చూడకపోవచ్చు, కానీ నేను చెబుతున్నాను, ఆయన అక్కడే ఉన్నారు. నవ్వ. ఆయన రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు. ఎప్పుడూ ఆగకుండా ముందుకు పోతూనే ఉన్నారు. మీరు నన్ను వింటున్నారా? అయితే నేను చెప్పేది వినండి. మనందరికీ ఒక వరం ఉంది.
మీరు నిజంగా అద్భుతంగా సృష్టించబడ్డారు. మీకు ఒక వరం ఉంది. మీకు ఒక ప్రతిభ ఉంది. దాన్ని ప్రభువు మీరు పంచుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నప్పుడు మీరు నన్నుంచి ఒకటి మాత్రమే తెలుసుకోవాలంటే అది జెనెట్టా కాదు, క్రిస్ కాదు, మార్టీ కాదు, జూలీ కాదు, మిస్టర్ అష్ కూడా కాదు. కానీ మీరు వింటున్నవారు, మీరు ముఖ్యమైనవారు. మీకు ఒక వరం, ఒక ప్రతిభ ఉంది. అది కేవలం మీకోసం మాత్రమే కాదు, కేవలం ప్రభువును గౌరవించడానికి, మహిమపరచడానికి మాత్రమే కాదు, ఇతరులను సహాయపడటానికి కూడా ఉపయోగించాలి. అదే మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో నా అభిప్రాయంలో. ఇది ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో నేను చూడగలను. సముదాయమంతా ఎలా ఒక్కటిగా కూడిపోయిందో, ప్రజలందరి ప్రార్థన శక్తిని నేను చూస్తున్నాను. ఒకే విషయానికి 5 లక్షల మంది, 10 లక్షల మంది ప్రార్థిస్తున్నప్పుడు, నా మిత్రులారా, అందులో ఒక కదలిక ఉంటుంది. సరే, అందుకే మీ పిలుపుకు నిజాయితీగా ఉండండి. ఇక్కడ నాకు చెప్పాల్సిన 2 శాస్త్రవాక్యాలు ఉన్నాయి. 1 పేతురు 4:10. మీరు అందులో ఎవరి దగ్గర ఏ వరమున్నదో దాన్ని దేవుని అనేక రూపాలైన కృపకు నమ్మకమైన పరిపాలకులుగా ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించాలి. ఇది శాస్త్రవాక్యం. నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీకు ఉన్న వరం ఏదైనా అది ముఖ్యం కాదు. అది ముఖ్యం కాదు. మీ నిజమైన స్వభావానికి నమ్మకంగా ఉండండి. దాన్ని ఉపయోగించండి. ఇంకా ఇది నాకు ఎప్పుడూ చాలా ఇష్టమైన వాక్యాలలో ఒకటి. అందుకే నేను ఎప్పుడైనా నా మనసు దిగజారిపోతున్నానని లేదా సరైన దారిలో లేనని అనిపించినప్పుడు నేను నిజంగా ఈ ఒక్క వాక్యానికి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అది హబక్కూకు 1 అధ్యాయం 5వ వచనంలో ఉంది. అది అక్షరాలా ఇలా అంటుంది. ఇది ఇలా ఉంది. హబక్కూకు కదా, అతను ప్రవక్త. ఆయన ఇలా అంటున్నాడు, ప్రభువా, ఇక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్థం కాదు. అర్థం చేసుకుంటున్నావా? పనులు పూర్తిగా నియంత్రణలో లేవు. ఇది అది ఇంకేదో జరుగుతోంది. అప్పుడు దేవుడు అతనికి ఏమంటాడో తెలుసా? జాతులను చూడు, గమనించు, పూర్తిగా ఆశ్చర్యపడు, ఎందుకంటే నీకు చెప్పినా నీవు చూడబోయే దానిని నమ్మలేవు. ఇది ఊహించగలవా? అందుకే నేను ఇలా అనుకుంటాను, సరే, నేను కొన్నిసార్లు ఇలా దిగజారిపోతే ఇది మనందరికీ జరిగిందే, మీకు జరగలేదంటే బహుశా మీరు నిజాయితీగా లేరు, ఎందుకంటే మనందరికీ ఇది జరిగింది. అందుకే నా పాయింట్ ఏమిటంటే, దేవుడు నిజంగా ఇలా అంటున్నాడు, క్రిస్ జానెట్టా, ఇంకెవరైనా మీ పేరు ఇక్కడ పెట్టుకోండి. దేవుడు మీకు నిజంగా చెప్పిన ఈ కంపెనీతోనే కాదు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు కూడా, జాతులను చూడు, గమనించు, పూర్తిగా ఆశ్చర్యపడు, ఎందుకంటే నీకు చెప్పినా నీవు చూడబోయే దానిని నమ్మలేవు. అంటే దేవుడు ఇలా అన్నట్టు, నేను నీకు ఇవ్వబోతున్నాను, బాత్ మీరు నమ్మరు. మనకు ఈ కంపెనీలో ఏమి జరగబోతుందో నిజంగా చూడగలిగితే మనం నమ్మలేము. జరిగే మార్పును మనం చూడగలిగితే, అంటే ఈ సంవత్సరాల పాటు మనం పెంచుకున్న సంబంధాలను చూడండి. ఎంత విశ్వాసం, ఎంత మార్గదర్శకత్వం, ఎంత స్నేహం ఏర్పడిందో చూడండి. ఇది అంతా దానికే సంబంధించినది. ఇది సంబంధాల గురించి. మరి ఏదేమైనా నా చివరి మాట, ఇది మేము మునుపు కూడా చెప్పాం కానీ మీరు నిజంగా దీన్ని పాటించాలి. మీలో ప్రతి ఒక్కరూ వినేవారు. నేను మీకోసం మీరు దీన్ని చేయాలని ప్రోత్సహిస్తాను. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన స్థలం ఏది అని ఆలోచించండి. అత్యంత విలువైన భూమి, విలువైన రియల్ ఎస్టేట్ ప్రపంచంలో సంపన్న స్థలం ఏది? ఈ ప్రశ్న వచ్చినప్పుడు నేను ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాను. అందరం కూడా నాకు తెలియదు అన్నట్టు ఉన్నాం. మేము నిజంగా ప్రదేశాల గురించి ఆలోచిస్తున్నాం. వారు మళ్ళీ అడిగారు, ప్రపంచంలోనే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ ఏది అని. అందుకు సమాధానం, సమాధి స్థలం. అందరం చుట్టూ చూసుకుని దీనర్థం ఏమిటి అని ఆశ్చర్యపోయాం. ఆ స్పీకర్ చెప్పారు, ప్రపంచంలోనే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ అక్కడే ఉంది, సమాధి స్థలంలో.
అక్కడే అన్ని కళలు, అన్ని ప్రతిభలు, అన్ని వరాలు, అన్ని ఆవిష్కరణలు, ఎన్నో నైపుణ్యాలు వాటిని ఎప్పుడూ ఉపయోగించలేదు, ఎప్పుడూ పంచుకోలేదు, అవి ఎప్పుడూ ఫలించలేదు, అవి ఎప్పుడూ. అప్పుడు నేను ఓహ్ నా మాట అనుకున్నాను. నిజంగా చెప్పాలి, ఆ మాట విని నేను ఓ బాయ్ అనిపించింది. అందుకే నా మాట ఏమిటంటే, నేను మీకు ఇది చెప్పి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఎవరు అయినా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మీరు ఏం చేస్తున్నా, మీరు ఒక ఉద్దేశ్యంతో సృష్టించబడ్డారు. అది ఏదైనా సరే, మీ నైపుణ్యాన్ని తీసుకోండి. మీకు తెలిసిన ఒక్కటి అయినా, నేను ఇంకేమీ తెలియకపోయినా, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చాలా బాగా చేయగలను అనిపించే దాన్ని పట్టుకోండి. దాన్ని పట్టుకుని ముందుకు పరుగెత్తండి. మీకు తెలుసా, నేను చెబుతున్నాను, ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో లేదా వారి జీవితంలో మీరు ఒక్కరికి అయినా మార్పు తీసుకురాగలిగితే, నేను చెబుతున్నాను, అదే మీ ఉద్దేశ్యం. అదే మీ ఉద్దేశ్యం. అందుకే అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నిజంగా కోరుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. మీరు మంచి రోజు గడపాలని, ముఖ్యంగా మీరు ఎవరో, మీకు దేవుడు ఇచ్చిన ప్రతిభలు, నైపుణ్యాలకు నమ్మకంగా ఉండాలని ఆశిస్తున్నాను. కాబట్టి ధన్యవాదాలు. ఇక్కడ ఉండే అవకాశం ఇచ్చినందుకు కృష్ణకు ధన్యవాదాలు. మనం సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశం ఉన్నందుకు కూడా ధన్యవాదాలు. మీరు వినిపిస్తుంటే నిజంగా దయచేసి మీకు మీరు నిజాయితీగా ఉండండి అని కోరుకుంటున్నాను. మీకు మీరు నిజాయితీగా ఉండండి. మీ నైపుణ్యాలు, ప్రతిభలపై ఎప్పుడూ సందేహించకండి.